రేపటిని గురించి చింతించుచున్నారా? రేపుడు దినము గురించి ఆలోచన చేస్తూ బాధపడుతున్నారా? రేపటి దినాన్ని దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఇది నమ్మినట్లయితే చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32, 33 వచనాల్లో రాయబడిన ప్రకారముగా, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటికి ఆనాటికి చాలును. రేపు మీకు ఏం కావాలో మీ పరలోకమందున్న దేవునికి తెలుసు. అది నీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఆయన రేపే నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ప్రార్థన అవసరతలు.